హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 31 అండి. ఇంకా కథలోకి వెళ్తే, సిద్ధు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే సిద్ధు ఒక్కడే రావడం చూసిన ఈశ్వరి అనన్య ఎక్కడా అని అడుగుతుంది. వెంటనే స్నిగ్ధ, డేట్కి వెళ్ళారు కదా పెద్దమ్మ, తర్వాత హనీమూన్కి ప్లాన్ చేసుకున్నారేమో అంటుంది నవ్వుతూ. ఏయ్, ఏంటా మాటలు, చిన్నపిల్లవి అలా మాట్లాడచ్చా అంటుంది పల్లవి. ఏం పర్వాలేదులే, దానికి వాళ్ళ అన్నతో ఉన్న చనువు కొద్దీ అలా అంతే కదా అంటూ సిద్ధు వైపు చూసేసరికి సిద్ధు పైకి వెళ్తూ కనిపిస్తాడు. సిద్ధు, నిన్నే అడిగేది, అనన్య ఎక్కడా అంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంట్రా అంటుంది ఈశ్వరి. తను రాలేదు, తనకి నా నుండి డైవర్స్ కావాలంట అంటాడు. వెంటనే ఈశ్వరి షాకుతో లేచి నించుని ఏంటి అంటుంది. సిద్ధు ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోతాడు. ఇద్దరూ అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. అప్పుడే సిద్ధుకి మరోసారి కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సిద్ధు వాళ్ళ అమ్మ సిద్ధు రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ, నేను నిన్ను ఏమడిగాను, నువ్వు ఆన్సర్ ఇవ్వకుండా వెళ్తున్నావేంటి, ముందు తలుపు తెరువు, తను ఎందుకు విడాకులు అడుగుతోంది, ఏమైంది మీ మధ్య అంటూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. సిద్ధు తలుపు తీయడు. ఈశ్వరి తలుపు కొడుతూనే, బయటికి రా సిద్ధు, ముందు నువ్వు అనన్యని ఇంటికి తీసుకొచ్చేదాకా నువ్వు తిరిగి రావద్దు, లేదంటే నీ మొహం కూడా నాకు చూపించుకో అని గట్టిగా అంటుంది. 2 రోజుల తర్వాత అనన్య మహితో ఈ విషయం నాన్నకు చెప్పాలి అంటుంది. దానికి మహి, నువ్వు ముందు తిను, 2 రోజులు బట్టి నువ్వేమీ తినటం లేదు, తిన్నాక చెప్పొచ్చులే అంటుంది. లేదు, నేను ముందు నాన్నతో మాట్లాడిన తర్వాతే నా మనసు కుదుట పడుతుంది అంటుంది అనన్య. సరే నీ ఇష్టం అంటుంది మహి. తర్వాత అనన్య వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. తను వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతూనే వాళ్ళ నాన్న, అను ఏంటి ఇంత సడన్గా వచ్చావు, నేను ఇందాక కాల్ చేశాను, నువ్వు నా కాల్ అటెండ్ చేయలేదు అంటాడు. స్విచ్ ఆఫ్ అయింది నాన్న అంటుంది. అవును, సడన్గా నీకు సిద్ధుకి మధ్య ఏం జరిగింది, గొడవ ఎందుకు, నాకు నిన్ననే తెలిసింది, మహీధర్ అంకుల్ వాళ్ళు చెప్పారు అంటాడు. వెంటనే అనన్య, నా పెళ్లి రోజు సడన్గా వరుణ్ కనపడకుండా పోయి అంతే సడన్గా అదే టైంలో వచ్చాడు సిద్ధు, అసలు సిద్ధు మీద ఎందుకు డౌట్ రాలేదు మనకి అంటుంది అనన్య. వెంటనే వాళ్ళ బామ్మ, ఏం జరిగిందో ముందు చెప్పు అంటుంది కోపంగా. అనన్య వాళ్ళ బామ్మని చూసి నవ్వుతూ, బామ్మ, నేను నీ మనవరాల్ని, నువ్వు నా బామ్మ, మనిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు కదా, నీకెప్పుడు నాదే తప్పు అనిపిస్తుంది, ఇప్పుడు నీకు చెప్తాను ఏం జరిగిందో, అప్పుడు కూడా నువ్వు నాదే తప్పు అన్నా అంటావులే అంటుంది అనన్య. సరే, ఇంతకీ ఏం జరిగిందో చెప్పు అని బామ్మ అనగానే, వరుణ్ సడన్గా అదృశ్యమైపోవడానికి కారణం ఆ సిద్ధు. వరుణ్ణి బెదిరించేట ఫ్యామిలీతో సహా కనపడకుండా పారిపోమ్మని. అలా వరుణ్ వెళ్ళిపోతేనే కదా తను నన్ను పెళ్లి చేసుకోవచ్చు అని సిద్ధు ప్లాన్ వేశాడు. సిద్ధునే రాకపోతే నాకు వరుణ్కి పెళ్ళి అయ్యేది కదా అంటుంది. బామ్మ ప్రశాంతంగా, అయితే ఇప్పుడు సిద్ధుకి ఏం చెప్పావు అంటుంది. అనన్య వెంటనే, ఏం చెప్తాను, నేను విడాకులు అడిగాను, అందుకే నాన్న దగ్గరికి వచ్చాను అని ఆమె మాట పూర్తి చేసే లోపల వెంటనే బామ్మ చప్పట్లు కొట్టి, నీ మట్టి బుర్రకి ఇంతకంటే ఏమర్థమవుతుందిలే అంటుంది. వెంటనే సారథి గారు అమ్మా అంటాడు గట్టిగా, నువ్వు మధ్యలోకి రాకు, నేను నా మనవరాలతో మాట్లాడుతున్నాను, నాకు ఆ హక్కు ఉంది అని అనుకుంటున్నాను అంటుంది. వెంటనే అనన్య, నీకు ఆ హక్కు ఉందా, నీకు నీ మనవరాలనా, నేనెప్పుడు మనవరాలను అయ్యాను, నీకు గుర్తుందా, అసలు నేను నీ మనవరాలనని ఏ రోజైనా ప్రేమగా చూసావా, ఎప్పుడు నాతో కోపంగా మాట్లాడటం తప్ప అని అనన్య అనగానే చాచిపెట్టి ఒక్కటి కొడుతుంది బామ్మ అనన్య చెంప మీద. నువ్వు ఏం జరిగిందో సిద్ధుని అడిగావా, నువ్వు పోనీ ఇలా జరిగింది అని మాకు చెప్పావా, లేదు, నీ సొంత డెసిషన్ తీసేసుకుని కోపంలో సిద్ధుకి విడాకులు ఇస్తాను అంటావా, అసలు బుద్ధుందా నీకు, ఇంత తొందరగా ఎలా నిర్ణయం తీసుకుంటావు, ఎవడో వెధవ చెప్తే నీ భర్తను అనుమానిస్తావా, పోనీ సిద్ధు అలా చేశాడే అనుకున్నా, నీతో పెళ్ళయ్యాక ఎలా ఉన్నాడు అనే నా గుర్తుంచుకుని అతనితో ఆవేశం తగ్గాక మాట్లాడాలి కదా, అతిగా ఆవేశపడితే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేము, అది కూడా తెలియనంత చిన్నపిల్లవి కాదు కదా అని గట్టిగా అరుస్తుంది బామ్మ. నన్ను కొడతావా, ఇన్ని రోజులు తిట్టేదానివి, ఇప్పుడు ఇంకా ఈరోజు నువ్వు నన్ను చెంపదెబ్బ కూడా కొట్టావు అంటుంది. వెంటనే బామ్మ, నేను నిన్ను చెంపదెబ్బ కొట్టకుండా ఆపగలిగే వ్యక్తిని నువ్వు వదిలేశావు, అందుకే నీకు ఈ చెంపదెబ్బ తగిలింది, ఈ పని నేనెప్పుడో చేయాల్సింది, నేనెప్పుడు కొట్టలేదు, అందుకే ఇలా తయారయ్యావు, ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటుంది. అంటే ఏంటి, ఇంత మోసం చేసినా నేను సిద్ధుతోనే ఉండాలనా నీ అభిప్రాయం అంటుంది అనన్య.
లేకపోతే నేను నీ మాజీ బాయ్ ఫ్రెండ్తో ఉండాలని కోరుకుంటానా అంటుంది బామ్మ. ఏమన్నావు అని అనన్య అనడంతో అవును, కరెక్ట్గానే చెప్పాను. మాజీ బాయ్ ఫ్రెండ్ ఒక వెధవ. వాడికప్పటికే వేరే అమ్మాయితో పెళ్ళయింది అని సిద్ధు తెలుసుకున్నాక వాడిని నీ జీవితం నుండి తప్పుకోమని ఆఫర్ చేశాడు. సిద్ధు కనుక అలా ఆ రోజు చేయకపోతే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. వాడంతా బాగా మేనేజ్ చేశాడు నిన్ను. ఇప్పుడు నువ్వు ఆ మోసగాడిని నమ్మి నీ భర్తను అనుమానిస్తున్నావు. నిన్ను రక్షించాడు అని ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది అంటుంది బామ్మ. బామ్మ, నువ్వు కథలు చెప్పకు. నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు సిద్ధుని వెనకేసుకొస్తున్నావు. నువ్వు దీన్ని నిరూపిస్తావా అంటుంది. అనన్య అలా అనగానే బామ్మ అనన్యని తలుపు దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ముందు బయటికి వెళ్ళు, నన్ను కాదు సిద్ధుని అడుగు అంటుంది. అనన్యకేం అర్థం కాక అయోమయంగా చూస్తూ నువ్వేం చేస్తున్నావు, నీకు తెలుస్తోందా బామ్మ అంటుంది కోపంగా. నీకు సిద్ధు ఏం చేశాడో తెలుస్తోందా? నీ జీవితం నాశనం కాకుండా కాపాడాడు. అది నీకు అర్థం కావట్లేదు. నీకు పిచ్చి పట్టింది. వరుణ్ వెధవ. పెళ్లి రోజు వరుణ్ నిర్వాకం తెలిసింది నాకు. సిద్ధు ఫోన్లో వరుణ్తో మాట్లాడటం విన్నాను. ఏమైంది అని అడగగానే మొత్తం చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి బామ్మ? ఇప్పుడు వరుణ్తో పెళ్ళైతే అను లైఫ్ నాశనం అయిపోతుంది. అందుకే పెళ్ళి ఆపేస్తే పోలా అన్నాడు. నాకు మీ నాన్న పరువు అంటూ ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో లేదంటే ఆ రోహిత్కి ఇచ్చి చేస్తాడేమో అని భయపడి మీ నాన్న గురించి తెలుసు కాబట్టి నేను సిద్ధుతో అదే విషయం చెప్పాను. వెంటనే మీకు ఇష్టమైతే నేను మీ మనవరాల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నాకు ఆ భగవంతుడే పంపించినట్టు అనిపించి ఒప్పుకున్నాను. నేను ఒప్పుకుంటేనే నీకు తాళి కడతాను అని ముందే చెప్పాడు. నేను ఓకే అన్న తర్వాత వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, సిద్ధు గురించి ఒక్క మాట మాట్లాడే హక్కుందా నీకు అంటుంది. తర్వాత అనన్య వైపు తిరిగి ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు ప్రూవ్ చేస్తావా అని నన్ను అడిగావు కదా, నీకు పూర్తి క్లారిటీ రావాలంటే సిద్ధుతో మాట్లాడు, క్లియర్ అవుతుంది. అప్పుడే నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టు. ఇంత చెప్పాక కూడా వరుణే కావాలి అని నువ్వంటే నేను మాత్రం వరుణ్ని ఎప్పటికీ అంగీకరించను అని బామ్మ అనడంతో అనన్య ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయి మహికి కాల్ చేసి నేను వస్తున్నాను, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా అంటుంది. ఏం జరిగింది అంటుంది మహి. ఏమీ లేదు, ముందు నేను వస్తున్నాను అంటుంది. తర్వాత మహిని కలిసి బామ్మ ఏం చెప్పింది, తనతో ఎలా బిహేవ్ చేసింది చెప్తుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని మహి అనడంతో ముందు నేను వరుణ్ణి కలవాలి అంటుంది. ఎందుకు అని మహి అనగానే నన్ను కలవమని మెసేజ్ చేశాడు, నాకు కారణం తెలియదు అంటుంది. తర్వాత ఇద్దరు వరుణ్ చెప్పిన ప్లేస్కి బయలుదేరుతారు. వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి వరుణ్ చెప్పిన రెస్టారెంట్ దగ్గరలో తేజ అర్జున్ కనిపిస్తారు. వెంటనే అనన్య మహి వైపు చూసి వీళ్ళేంటి ఇక్కడ అంటుంది. ఏం లేదు, వరుణ్ దగ్గరికి వెళ్దామన్నావు కదా, ఎందుకైనా మంచిదని వీళ్ళని కూడా రమ్మన్నాను అంటుంది మహి. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు అని అనన్య అనగానే అను, ముందు మనము ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుని అప్పుడు వెళ్ళి వరుణ్తో మాట్లాడితే బెటర్ కదా అంటుంది మహి. అదేం వద్దు మహి, ముందు నేను తేల్చుకోవాల్సినవి వరుణ్తో ఉన్నాయి, ఆ తర్వాతే మాట్లాడుకుందాము అంటుంది. నువ్వెప్పుడు ఇంతేనాను, ఎదుటి వాళ్ళు చెప్పేది వినవా? ఎందుకంత మూర్ఖంగా బిహేవ్ చేస్తావు? ఓసారి అందరం మాట్లాడుకున్న తర్వాత ప్లాన్ చేసుకుని వరుణ్తో మాట్లాడితే బెటర్ అంటే వినిపించుకోవేంటి అంటుంది కోపంగా మహి. చూడు మహి, నువ్వేం టెన్షన్ పడకు. లోపల ఉన్న వరుణ్ తోటి నేను ఒక్కదాన్ని వెళ్ళి మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది అతను ఏం చేద్దామనుకుంటున్నాడు అని, అతని ప్లాన్ ఏంటి అని. అందుకని మీరెవరూ రావద్దు, నేను వెళ్తాను అంటుంది. వరుణ్ ఏమైనా నీకు ఇబ్బంది కలిగేలా బిహేవ్ చేస్తే ఏం చేస్తావు అంటాడు తేజ. ఇది రెస్టారెంట్ కదా, నన్నేం చేయలేడనే ఉద్దేశంతోనే ఇక్కడ కలవమనగానే వచ్చాను అని తేజతో చెప్పి వరుణ్కి అంత సీన్ లేదులే అంటుంది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అంటాడు అర్జున్. ఇబ్బంది అయితే నేను మిమ్మల్ని పిలుస్తాను, అప్పటిదాకా మీరు బయటే ఉండండి అని అనన్య అనగానే మేము రాకపోతే ఏం చేసేదానివి అంటాడు అర్జున్. అందుకేగా మహిని రమ్మన్నాను, అయినా నాకు వరుణ్ సంగతి తెలుసు, ఇక్కడ ఏం ఓవర్ యాక్షన్ చెయ్యడు అంటూ నేను వరుణ్తో మాట్లాడి వస్తాను. అసలు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వెళ్ళి మాట్లాడితే కదా తెలిసేది అంటుంది అనన్య. తర్వాత లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుని ఏం మాట్లాడాలనుకుంటున్నావు అంటుంది వరుణ్తో. ఎలా ఉన్నావు అంటాడు వరుణ్. మొన్న మీద ఈరోజు బెటర్ అంటుంది. ఇంతకీ ఇప్పుడు నువ్వు సిద్ధు గురించి ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. ఆలోచించడానికి ఏముంది, డైవర్స్ తీసుకోవడమే అంటుంది. మంచి డెసిషన్ తీసుకున్నావు అనన్య, ఇంతకీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటాడు.
అనన్య వెంటనే నేను ఇంకా అంత దాకా ఆలోచించలేదు, ప్రస్తుతానికి సిద్ధుతోటి డైవర్స్ తీసుకోవడం వరకే ఆలోచించాను అని అనన్య అనగానే వరుణ్ మొహం వెలిగిపోతుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు అంటుంది వరుణ్తో. ఏముంది, మళ్ళీ మనము మన రిలేషన్ని కంటిన్యూ చేసి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అంటాడు. అనన్య ఏం మాట్లాడదు, వింటూ ఉంటుంది. అనన్య సిద్ధుని వదిలేస్తుంది అనే ఆనందంలో ఉంటాడు వరుణ్. ఇప్పుడు సిద్ధు మన మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు కదా, నీకు నిజం తెలిసిపోయింది, నాకు టెన్షన్ లేదు ఇంకా అంటాడు వరుణ్. వెంటనే అనన్య సరే అయితే మంచి టైం చూసి మనం పెళ్లి చేసుకుందాము అంటుంది. వెంటనే వరుణ్ నవ్వి థ్యాంక్స్ అనన్య అంటాడు. కరెక్టే, కానీ ఒక సమస్య వచ్చింది అంటుంది అనన్య. వెంటనే వరుణ్ కరెక్టే, డైవర్స్ అంటే కొంత టైం పడుతుంది, 6 నెలలు ఓపిక పడితే చాలు, నాకు తెలుసు అంటాడు. అది కాదు నా సమస్య, మా బామ్మ నాన్న ఇద్దరికి కూడా సిద్ధు అంటే చాలా ఇష్టం. మా బామ్మ చెప్పింది సిద్ధుని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంట్లోకి రావద్దు అని చెప్పింది. వాళ్ళ ఇంట్లోకి రానివ్వకపోతే ఏమైంది, నువ్వు నేను మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతకొచ్చు అంటుంది. వెంటనే వద్దొద్దు, నువ్వు అలాంటి పని చేయకు, మీ నాన్నకి నువ్వు ఒక్కత్వే కూతురివి, వాళ్ళు నిన్ను ఎలాగైనా క్షమిస్తారు, వాళ్ళతో మాట్లాడు వెళ్ళి అంటాడు. లేదు వరుణ్, నిన్ను సిద్ధు ఎలా బెదిరించాడో చెప్పాను, అయినా వాళ్ళు వినిపించుకోవట్లేదు. సిద్ధు ఎప్పుడూ తప్పు చేయడు అంటున్నారు, అయినా మా బామ్మ చెప్పింది నేను నిన్ను చేసుకుంటే నాకు రావాల్సిన ఆస్తంతా కూడా మా బాబాయ్ కూతురికి కొడుక్కి రాసేస్తారట, నీకు మా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని కూడా చెప్పింది నాతో. నీకంటే ఆస్తి ఎక్కువ ఏంటి నాకు, నీకోసం నేను కూడా వాళ్ళని ఆస్తిని వద్దనుకుని వచ్చేశాను, మన ఆనందమే ముఖ్యం అంటుంది. వెంటనే వరుణ్ మొహంలో నవ్వుపోయి రంగులు మారిపోతాయి. వీళ్ళ సంభాషణ మధ్యలో వరుణ్ వేరే వాళ్ళకి మెసేజ్ చేయడం అనన్య గమనిస్తూ ఉంటుంది. తర్వాత వరుణ్ అనన్యతో పోనీ ఓ పని చేద్దామా, నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు మొత్తం అంతా కూడా, తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నువ్వు వాళ్ళకి సొంత కూతురివి, వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటాడు. అనన్య వెంటనే మా బామ్మ గురించి నాకు తెలుసు, ఆమె ఎంత మొండిదో కూడా నాకు తెలుసు, ఒక్కసారి ఆమె నోట్లోంచి నాకు ఆస్తిలో హక్కు లేదు అని చెప్పింది అంటే చస్తే ఇవ్వదు, ఆమె అంత మొండిది అంటుంది. ఈ లోపల వరుణ్కి ఫోన్ వస్తుంది. ఒక్కటి అర్జెంట్ కాల్, మాట్లాడి వస్తాను అంటాడు. ఓకే ఓకే నువ్వు మాట్లాడు, ఈ లోపల నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, నీ ఫోన్ అయిన తర్వాత రా అని చెప్పి బయటికి వెళ్తుంది. సరే అయితే ఇప్పుడే వస్తాను 2 minutes అని వరుణ్ అంటాడు. అనన్య బయటికి వచ్చేసరికి ముగ్గురు కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్షన్ ఆపండి, మా ఇద్దరి మాటలు మీరు ముగ్గురు విన్నారని నాకు తెలుసు అంటుంది. మేము విందామని ట్రై చేశాం కానీ సరిగ్గా వినపడలేదు అంటుంది మహి నవ్వుతూ. నువ్వు ఇంతకీ ఏం ఆలోచించావు అంటాడు అర్జున్. తేజ అనన్యతో నువ్వు ఇదంతా అన్నయ్య చేశాడని నమ్ముతున్నావా, అన్నయ్య తప్పు చేయడు, ఎక్కడో పొరపాటు జరిగింది, నువ్వు అర్థం చేసుకో ప్లీజ్ అంటాడు. వెంటనే అనన్య తేజ వైపు చూస్తూ తేజ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, ఎలాగైనా నాకు వరుణ్ ఫోన్ కావాలి, ఫోన్ మాట్లాడగానే ఇక్కడికి వస్తాడు, మీరు అప్పటి వరకు తనకు కనపడకుండా ఉండి వరుణ్ రాగానే ఫోన్ తీసుకుని ఒక్కసారి ఇవ్వవా అంటుంది. కొద్దిసేపటికి వరుణ్ బయటికి వచ్చి సారీ లేట్ అయిందా అంటాడు అనన్యనే చూస్తూ. అప్పుడే అక్కడికి వస్తున్నట్టుగా వచ్చి హాయ్ అనన్య ఎక్కడున్నావేంటి అంటారు. ఏం లేదు, ఇప్పుడే వరుణ్ వస్తే మాట్లాడుతున్నాను అంటూ ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా అంటుంది. ఫోన్ చేతిలో పట్టుకుని ఉంటాడు వరుణ్. ఎందుకు అని అడుగుతాడు. ఇప్పుడే ఇచ్చేస్తాను, ఒక కాల్ మాట్లాడుకోవాలి అని అనన్య అంటుంది. ఈ లోపల తేజ వరుణ్ దగ్గర నుండి ఫోన్ లాక్కుంటాడు. వరుణ్ తేజ దగ్గర నుండి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అర్జున్ తేజ దగ్గర నుండి ఆ ఫోన్ తీసుకుని అనన్య చేతికిచ్చి వరుణ్ టెన్షన్ పడుతుంటే చూసి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఫోన్ ఇస్తుంది కదా, ఒక 2 minutes వెయిట్ చేయి అంటాడు. ఇంకా చేసేదేం లేక వరుణ్ కామ్గా ఉంటాడు. అనన్య వరుణ్ ఫోన్ ఆన్ చేసి పాస్వర్డ్ లేకపోవడంతో ఓహో పాస్వర్డ్ కూడా లేదా, నా పని ఈజీ అయిపోయింది అంటూ కాంటాక్ట్ లిస్ట్ని చెక్ చేస్తుంది. అంతకుముందు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ వాట్సాప్ మెసేజ్లో మెసేజెస్ అనన్య చూసిన తర్వాత అదే నెంబర్కి తిరిగి కాల్ చేస్తుంది. అనన్య స్పీకర్ ఆన్ చేస్తుంది. వరుణ్ ఏమైంది, నా కాల్స్ ఎందుకు తీయట్లేదు, అనన్య పెళ్ళికి ఒప్పుకుందా, మన ప్లాన్ సక్సెస్ అయిందా, ఇంకా మనకేం టెన్షన్ లేదు, ఆస్తంతా మనదే అంటుంది. వెంటనే అనన్య కాల్ కట్ చేసి వరుణ్ణి గట్టిగా 2 చెంపలు వాయించి ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించకు, నా కనుక బామ్మ నిజం చెప్పకపోయి ఉంటే నాకెప్పటికీ తెలిసేది కాదు, ఇద్దరూ డబ్బు కోసం నాతో ఇలా బిహేవ్ చేస్తారా, నీకు సిగ్గనిపించట్లేదా,
ఇంకోసారి నాకు కనపడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఈసారి వదిలేస్తున్నాను. నువ్వు నా జోలికి వచ్చావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. అప్పుడు సిద్ధు చెప్పాడన్నావే నువ్వు ఈ ఊరి నుండి పెళ్లి కంటే ముందే మాయమైపోవాలని. ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు ఈ ఊరి నుండి ఇప్పుడే కనపడకుండా వెళ్ళిపో. నీకు మా నాన్న గురించి మా మామయ్య గారికి ఉన్న రిలేషన్స్ గురించి తెలుసు కదా. తెలవకపోతే తెలుసుకో. ఒకసారి నేను కనుక వాళ్ళకు నీ గురించి చెప్పానంటే నువ్వు నామరూపాలు లేకుండా పోతావు. నీకోసం నేను నా టైంని వేస్ట్ చేసుకోను, ఇప్పటికే చాలా వేస్ట్ అయింది అని మరోసారి చెంపదెబ్బ కొట్టి, మొన్న మహి చెప్పింది నిజమే, నువ్వు చెంపదెబ్బ కొట్టడానికి సూట్ అవుతావు అంటుంది. వరుణ్కి అర్థమైపోతుంది వీళ్ళకి నిజం తెలిసిపోయిందని. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.